అనుమానం పెనుభూతమైంది. భర్తే కాలయముడై భార్యను హతమార్చిన సంఘటన జరిగింది. కడప జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన నిత్యానంద్కు లక్ష్మీకుమారి అనే మహిళతో వివాహమైంది. గల్ఫ్లో డ్రైవర్గా పనిచేస్తున్న నిత్యానంద్ అప్పుడప్పుడు ఇండియాకు వచ్చి వెళ్తుండేవాడు. అయితే భార్యపై అనుమానం ఏర్పడింది. 11 రోజుల క్రితం తన భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. దీంతో భార్యను దారుణంగా హతమార్చి నిత్యానంద్ కూడా బాత్రూంలోకి వెళ్ళి ఉరివేసుకున్న సంఘటన చెన్నూరులో సంచలనంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు. క్షణికావేశంలో ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని చెన్నూరు సిఐ కృష్ణారెడ్డి అన్నారు. కడప సబ్ డివిజన్ పరిధిలోని చెన్నూరు పట్టణంలో గణేష్ నగర్లో కాపురముండు నిత్యానందం అనే వ్యక్తి అతని భార్య అయిన లక్ష్మీకుమారిని ఆమె మీద అనుమానముతో ఆమెను ఇంట్లో పడుకొని ఉండగా నిన్నటి రాత్రి ఇంట్లో పడుకొని ఉండగా ఆమెను ఉరివేసి చంపివేసి ఆమె క్యారెక్టర్ మీద అనుమానంతో ఉరివేసి చంపివేసినాడు. అదేవిధంగా తదుపరి అతను ఆ బాత్రూంలో పోయి అతను కూడా హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు. ఇతను దాదాపు ఒక 2 వారాల కిందట కువైట్ నుంచి తిరిగి వచ్చాడు. కువైట్లో ఆయన కార్ డ్రైవర్గా పనిచేస్తాడు. వీరు వడ్డెర కులానికి చెందినవారు. ఇంతకుముందు కూడా అతను కువైట్కు పోయి వస్తూ ఉండినాడు. అతని భార్య క్యారెక్టర్ మీద అనుమానం. ఈ విధంగా పోయి తిరిగి వస్తూ ఇద్దరు గొడవ పడేవారు. నీ పెద్ద మనుషులు కూర్చోబెట్టించి వాళ్ళని కాంప్రమైజ్ చేసి మళ్ళీ సర్దుబాటు చేసేవారు. కానీ నిన్నటి దినం గొడవ పడినారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ మృతుడి నిత్యానందం వాళ్ళ అమ్మ బయట ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు లోపల ఉన్నారు. వాళ్ళు మాట పెరిగి వాదులాడుకొని ఆమెను ఉరివేసి అతను చంపివేసినాడు. చంపివేసిన తర్వాత అతను పోయి బాత్రూంలో మళ్ళా అతను హ్యాంగ్ చేసుకొని చనిపోయినాడు. దీనికి కారణము ఆమె క్యారెక్టర్ మీద ఇతనికి అనుమానం పెనుభూతమై ఈ విధంగా వినాశనానికి దారి తీసింది. ఈరోజు శవ పంచనామా చేసి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నాము.